ఏమే ఎటు పోతున్నావు? మంచిగానే తయారైతున్నావుగా. నేనేటు పోతున్నా? ఎటు పోతలేను. స్నానం చేసిందైతే దూసుకుంటాను. అవును, నువ్వు ఇటు పోతున్నావు కదా. అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ కలిసిందైతే పోతాన్నా. సోపతికి వస్తావానే? గర్ల్ ఫ్రెండ్ కోసం పోతానేమో. మధ్యన తోక లెక్క నేనెందుకు? నీకు డిస్టర్బెన్స్ కదా. పోయి ఎంజాయ్ అయిపో. బాగా అవుతుందే నీకు. నమ్మకం కొడుతున్నావు. పో బరోబరి పోతా. పో. కర్ర మొక్క పొడు ఎప్పుడు గింతే. వీడు ఎప్పుడైనా మారుతాడా? మంచిగా ఉంటాడు. ఎప్పుడు గింతే పట్. వీడు మారుతాడా అట. హలో, చెప్పే. సరే. ఏంటిది? నయమడి ఎందుకు వస్తున్నావు? నయంబడి ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నావు ఏంటి? ఇప్పుడు కనబడ్డానా నీకు? ఇన్ని రోజులు కనబడలేదా? కనం కాడ కనబడ్డం వల్లే అడ్డం తిరిగి ఆపి మరీ మాట్లాడుతున్నావు. నీకోసం నేను ఎంత ఎత్తినో నీకేం తెలుసు పిచ్చిదానా? నేను పిచ్చిదాన్ని కాబట్టే నిన్ను పిచ్చిగా నమ్మినందుకు నన్ను నక్కిగా ముంచిపోయినావు. వచ్చి అట్లా నీకు దండం పెడతా. నా బతుకు నన్ను బతకనీకి. అల్లా నా జీవితంలోకి రాకు. మళ్ళా నా జీవితంలోకి రాకు అంటున్నావు. నీ జీవితంలో ఉన్నది నేనే కదనే. ఉన్నట్టే ఉన్నది. జీవితాంతం తోడుంటా అని మాటిచ్చినావు. జరుగు. సునీత, నువ్వు విన్నన్నా నీ వెనుకే నా ప్రయాణం. ఏందే బుజ్జి ఎత్తేసినావు? ఏం లేదే బాపు. ఎందుకు గంత కోపంగా ఉన్నావేంది? ఏం లేదే బాపు. సునీత. ఎవరు బాబు? బాపు, మేమిద్దరం ఒక కాలేజీలో చదువుకున్న వాళ్ళమేనే. అతను రాబిడ లోపలిగా. బుజ్జి చా పెట్టుకో. పాలు లేవే బాపు. నేను తీసుకొస్తా. కూర్చోబె. ఇదిగో
ఎటు పోతావే? రెండు చేతులు అడ్డం పెడితే నాకేమైనా భయమా? చెయ్యి కింది నుంచి పోతా. ఇక్కడనే కదనే నేను నీకు ఫస్ట్ ముద్దు పెట్టింది, అప్పుడే మర్చిపోయినావా? అబ్బా ఇంకెక్కడ గుర్తుకునేదా నీకు? నీ తీరు మర్చిపోతా అనుకున్నావా? అసలే మర్చిపోను నేను. ఇక్కడ నీ తీరు నేను మర్చిపోతుందానే పిచ్చిదాన. సునీత, మీ ఆయన ఏం పని చేస్తాను? అది అది నాకు చెప్పుడు ఇష్టం లేకుంటే చెప్పకపోయినా పర్లేదు, కానీ నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీ అత్తమామ మంచి చూసుకుంటాను. ఏమైనా ప్రాబ్లమ్స్ సునీత? ఏడవకు సునీత ఏడవకు. మంచిగా చూసుకునుడా. సంసారం మీద విరక్తి పుట్టి జీవితం మీద ఆశ వచ్చి అప్పగారి ఇక్కడ బతుకుతాన్నా. సునీత అంటే నీ భర్త నిన్ను తీసుకుపోతలేడా? వాడేంది నన్ను తీసుకుపోయేది? వాడు పెట్టే చిత్రహింసలు భరించలేక వాడిని నేను వదిలేసి వచ్చిన. సునీత అంతా మన మంచి కోసమేనే. ఆ రోజులలో ఎంత మంచి తెలుసున్నామే నువ్వు నేను. ఆ రోజులు మళ్ళీ మంచిగుండి అనిపిస్తుంది నేను చూసిన తర్వాత. అంతా మన మంచి కోసమే. ఇంకేం సంగతులు? అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. కూసా బాబు. అంత మంచిదే నాకు. ఆరోగ్యం మంచిగా ఉంటుందా? టాబ్లెట్లు వేసుకుంటానా? ఓకే, ఆరోగ్యం జాగ్రత్త. సునీత వెళ్ళేస్తా. ఓకే. నేను పల్లె పోతా బిడ్డ, పొలం నాటు పెడతానట, జాగ్రత్తగా ఉండు. సరే బాబు. సుమా, ఓ సుమా, వస్తే నల్లి కుట్లదానా ఏం చెప్తానో? బాగానే ఊరుతాండి. అయ్యో నలుముకు కూడా గింతగానే తగ్గించినవే తిన్నది. నీకేం పుట్టింది? సప్పుడు అయ్యాడు. అయ్యో నీకేం తెలుసే నా బాధ? నా మనసుకు తెలుసు ఎంత బాధ ఉందో. అయినా నువ్వేమన్నా ఇచ్చినవా? నా పైసలు నేనే తాగాలనిపించిందో తాగిన అంతే. నువ్వు ఎవరికన్నా చెప్పుకో, నువ్వు ఏమన్నా. ఏంది నీకు బాధ అనిపించిందా? నీకు అంతగానో బాధ అనిపించి ఇంతగానో తాగుతాను కారణం ఏంటిదో? అది నా మనసుకు తెలుసు, నీకేం తెలుసే? మనసుగా ఏమో కొత్తగా మాట్లాడుతాను అంతే. ఏమో అంటే ఏమో నాడు కింద పడ్డదంటే కాళ్ళు తిరిగిపోతాయి. అయినా ఎప్పుడు తాగనోడు ఇలా కొత్తగా తాగి నా మనసుకు తెలుసు నా బాధ అని అంటాండేంది. మనసులో ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు. లవర్లను కలవడానికి ఈ మాత్రం రెడీ అయ్యా కావాలి. ఎంత మంచిగా ఉందా స్ప్రే కూడా కమ్మడి ఆసనొస్తుంది. ఆహా, ఎటు పోతాను? బయటకు వెళ్తుందనే. ఎందుకు? ఏం పని? కొంచెం పర్సనల్ పని ఉన్నది అని నీకు చెప్పాలా? అగ్గో
పర్సనల్ పని అంటాను ఇల్లు లేదు మరి పర్సనల్ పని అని అనలే కదా. పర్సనల్ అంటే మొగోనికి ఎన్నో ఉంటాయి, అన్ని పిల్లలకి చెప్పైపోతారా? అవు మరి చెప్పాల్సిందే, నువ్వు నన్ను అడిగిన రోజులు లేవా? మొగోళ్ళకు ఎన్నో ఉంటాయి అన్ని నీకు చెప్పాలా? నీకు చెప్పమనవా? అవునా, ఈ మొగోనికి ఏ పర్సనల్ పనులు ఉన్నాయో నాకు చెప్పని. నాకే కాదు, ప్రపంచంలో ఏ మొగోనికైనా ఉంటాయి పర్సనల్ పనులు. అవునా, నాకు నీ పర్సనల్ చెప్పకుండా ఎట్టిళ్ళగా పోతావో నేను చూస్తా. ఒకసారి నువ్వు ఇటు పోరా. నువ్వు ఎట్లా ఉంటావు ఉండు, నేను చూస్తా. ఒకసారి ఓ నేను చూస్తా. జరుగు. ఏంటి జరుగు? ఎటు పోతావు నువ్వు ఇప్పుడు? బయటకి వెళ్తా. నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా ఇప్పుడు. ఇగో ఇట్లనే పోతా. అంటే పిల్లలకి ఎంత విలువలేకుంటుందా? కాదు, బయటకి వెళ్తా అన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా. ఏంటి అర్థం చేసుకుంటే ఎవరి దగ్గరికి పోతాను? సో సేరు కొట్టుకొని ఫోటోలు వేసుకొని పోతాను. నాకు అసలు అలవాటు ఉన్నదా? నేను ఇంత మంచోని. ఎంత మంచి కానీ లెక్కలు పెడతాను. ఇంతకు ముందు అక్కడ లవర్ల దగ్గరికి పోతే ఎంత మంచి వాళ్ళని బాగా ఎదురు చేస్తున్నావు కదా. మొగోడు తయారైనాక ఎన్నో అనుకుంటాడు కలలా, అవన్నీ నిజమవుతాయా? కలనే కాదు, అందరి మొగుళ్ళు ఎవరిని మీద నాకు బాగా నమ్మకం. నీ గురించి నాకు తెలియదా? నువ్వు ఉన్న కాడ ఉంటావా? ఇటు పోయి దానికి గెలుపుతావు, ఇటు పోయి దానికి గెలుపుతావు. ఇంకా నువ్వు నీతులు మాట్లాడుతున్నావా? అందరు మొగోళ్ళు చేస్తానని చెప్పేసి నేను అట్లాంటి కాదు. ఏ సౌండ్ శ్రీరామచంద్రుడుగా? అవు మరి చూస్తే గట్లనే ఉన్నది. అవును కానీ నీతో రొల్లే నేను అడ్డంటాను. అట్టే జరగకుండా ఇలా ఉన్నానా? బాగా మాట్లాడతాను. నాకు నా బయట పని ఉంది కాబట్టి నా సంతోషం అనిపించడానికి పోతాను నేను. అట్లానా? ఒకసారి వెళ్ళు, నువ్వు కాదు నేను చెప్తాను నీ సంగతి ఏంటన్నది. ఏంటే ఊకున్నా కొట్టి అడ్డమడ్డమట్టి బాగా ఆపుతాను. ఆపకుంటే ఊకుంటా అనుకుంటానవా? నువ్వు ఎట్లా ఆపుతావు చూస్తా. ఇగో అరే ఎటు పోతున్నావు? బయటకు పోతున్నా. బయట పోవడానికి లేదు. ఎందుకు వీల్లేదు? నాకు స్వేచ్ఛ అనిపించిన కాడికి ఏడికైనా అనుకోతా. ఆపడానికి నీకేమనుకుంది? అంటే నాకు లేదా స్వేచ్ఛ? మరి నీళ్ళక నేను తిరిగానా? నాకు తిరగాలనిపిస్తే నేను ఎందుకో బయటకు వెళ్తలేను. నేను వెళ్తే ఇప్పుడు నేను ఏం తప్పు చేసుకొస్తానా? ఏదో బయట కోసం కొంచెం సంతోషం అనిపించిన కాడికి పోతున్నా. సంతోషం అంటే ఇంట్లో దొరికిన సంతోషం నీకు బయట దొరుకుతుందా? సంతోషం అంటే ఎన్నో రకాలుగా ఉంటాయి, అన్ని నువ్వు అపార్థం చేసుకుంటే ఎట్లా? అవన్నీ చెప్పకు. నువ్వేదో కోదిసిన చేస్తాను, అందుకే నువ్వు ఇంతగానం ఎగురుతాను. నాకు తెలియదా నిన్న మొన్నటి నుంచి ఎట్లుంటాను అన్నది? నీ ముందు నేను ఎప్పుడైనా కోతి చిన్న చేసినా, ఏదైనా తప్పుడు పని చేసినా? చేసుటోడే ఏం చెప్తలేను అంటాడు. ఏమో అందరూ అంటారు మాత్రం నేను కాదు, కానీ నువ్వు మాత్రం నాకు అడ్డం రాకు. అసలే నాకు తిక్క బీపీ పెరుగుతుంది. మరి బీపీ అయితే గోలేసుకో. ఏంటి గోలేసుకుంటావు అంటాను? నాకు బీపీ వేసిందా? నువ్వు ఇప్పుడు వండటం అయినవా? నువ్వు ఎవరి దగ్గర పోతానో తెలుసు. నువ్వు ఎవరి దగ్గర పోతానని నువ్వు ఇంట్లో పెట్టుకుని పోతాను. నీ సంగతి చెప్తావు. మన ఆడ ఫోన్ చేసి రమ్మంట. నువ్వు ఎట్లా పోతావు?